తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అనువర్ గారు. సార్, మనీ మైండ్ సెట్. సో అందులో వాటికి సంబంధించిందే మన లా ఆఫ్ అట్రాక్షన్లో మైండ్ సెట్ని బట్టే మన మనీ సైకాలజీ పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ వీడియోలో ఫోకస్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది, బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి. ఫోకస్ ఏ విధంగా ఉండాలి సైకాలజీ అండ్ మనీ ప్రకారం? సైకాలజీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఫోకస్ ఎలా ఉండాలి? సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఫోకస్ చేస్తే దొరుకుతుంది. సో ఇంతకుముందు మన వీడియోలో మీరు చూసారండి, లెఫ్ట్ టు రైట్ ఏది ఫోకస్ చేస్తే అది కనిపిస్తుంది అని ఎక్సర్సైజ్ కూడా చేసాం. సో ఈరోజు పవర్ ఆఫ్ ఫోకస్ గురించి టాప్ మోస్ట్ కోచెస్ ఇన్ ద వరల్డ్ ఏం చెప్తున్నారో చూద్దాం. నాకు బాగా వన్ ఆఫ్ మై కోచ్ అతను ఏం చెప్తాడంటే, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. జానీ రాబిన్స్ ఈరోజు ఒక రోజు క్లాస్ చెప్పడానికి 1.5 crore తీసుకుంటాడు ఒక రోజు క్లాసింగ్. వరల్డ్ ది బెస్ట్ కోచ్ అనమాట. సో అతను నేను ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఫోకస్ వెళ్తుందో అక్కడ మన ఎనర్జీ వెళ్తుంది, ఎనర్జీ వెళ్ళింది గ్రో అవుతుంది, అది ఎక్స్పెండ్ అవుతుంది అని చెప్పారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ఫోకస్ ఎక్కడ వెళ్తుందని మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, అక్కడ అటుపక్క అదేది కూడా స్పష్టంగా కనిపించడం లేదు. సో ఫోకస్ చేస్తే క్లారిటీగా కనిపించింది. అప్పుడప్పుడు చూడండి, మనకి ఏదైనా కనిపించకపోతే మనం ఎలా చేస్తాం? ఫోకస్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు సాల్ట్ వేసుకోవాలని ట్రై చేస్తాం, మన ముందే ఉంటుంది కానీ కనిపించదు. అప్పుడు ఎవరో వచ్చి ఎక్కడ పెట్టామంటే అక్కడే ఉంది చూడు అని అంటుంటారు అనమాట. మనం ఎక్కడ అని అంటే అవతల నుంచి ఒక టెక్నిక్ ఇక్కడే ఉంది కదా, ఓ ఇక్కడే ఉందా అని మనం ఫోకస్ సరిగ్గా పెట్టాం. సో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆ టెక్నిక్ తెలుసుకుంటే మన ముందున్నదే మనకు కనిపిస్తుంది అండి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి ఒక్కసారి ఇలా జల్ల కొడుతుంది, ఇగో ఇక్కడే ఉంది కదా, అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. స్పష్టంగా కనిపిస్తుంది, మన ముందే ఉంటుంది అని ఒక్కోసారి కనిపించదు. సో ఇక్కడ చూడండి, మరి ఎక్కడ ఫోకస్ పెట్టాలి అని అంటే ఇక్కడ మన లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టాలండి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, మనం చూడండి సడన్గా ఒక వీడియో చూసినప్పుడు సడన్గా ఏదో మెసేజ్ వస్తుంది, అందులో దూరిపోతాం టక్కుమని. అలా ఇంకా టైం చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఇంకా దేని మీద డైవర్ట్ అవ్వకూడదండి. అందుకే చూడండి, నేను కొంచెం చెప్తాను, డ్రీమ్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. మీరు డ్రీమ్స్ మీద ఫోకస్ పెట్టేటప్పుడు మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తుంటుంటే ఎగ్జాంపుల్ కూడా కొంచెం చూపిస్తాను. టాప్ మోస్ట్ కొంతమంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఒక లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఎలాగా డిస్ట్రాక్షన్ వల్ల కింద పడిపోయారో చూద్దాం. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మీరు లక్ష్యం మీద దృష్టి పెడతారో సృష్టి సమస్తం మీకు హెల్ప్ చేస్తుంది. పాల్ కోయిల్ అని ఒక అతను రాశాడండి, ది ఆల్కెమిస్ట్ అనే పుస్తకం, ఎక్సలెంట్ బుక్. ఆ పుస్తకంలో ఏమన్నాడంటే, మీరు ఏదైతే బలంగా కోరుకుని ఫోకస్ పెడతారో సృష్టి మొత్తం మీకు విశ్వశక్తులు తోడే మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్, అద్భుతమైన ఎగ్జాంపుల్, నాకు చాలా నచ్చిన ఎగ్జాంపుల్. సో మన ఫోకస్ తెలుగులో ఏమంటామండి? దృష్టి అంటాం. దృష్టి బాగుంటే సృష్టి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైతే యూనివర్స్ ఉందో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జింక అడవిలో ప్రెగ్నెంట్, చూడండి దట్ ఈస్ ప్రెగ్నెంట్ ఇదనమాట. ఒక ప్రెగ్నెంట్ జింక ఏం చేసిందంటే ఒక అడవిలో ఉందండి. సో రెడీ టు డెలివర్ అనమాట. అయితే ఏమైందంటే ఒక పక్క నుంచి ఇది ఆ కన్నుతో పులిని చూస్తుంది, ఇంకో పక్క నుంచి ఏమొచ్చే వేటగాడు వచ్చేస్తున్నాడు. ఇద్దరు అలా వచ్చేస్తున్నారు అనమాట దగ్గరికి, ఎందుకంటే దీన్ని కొట్టేద్దామని చెప్పేసి, ఎందుకంటే కదలలేదు కదా, రెడీ టు డెలివర్ అనమాట. అది అక్కడ నుంచి మూవ్ అవ్వాలని కూడా పొజిషన్. అయితే పులి దగ్గరికి వచ్చేస్తుంది, వేటగాడు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాడు. కానీ ఇది అటు చూసింది ఇటు చూసింది, కానీ తన దృష్టి మాత్రం ఎక్కడ పెట్టిందంటే డెలివరీ మీద పెట్టింది అనమాట. ఒక్కసారి యూనివర్స్కి మెసేజ్ పంపించింది, నేను ఎలాగైనా డెలివరీ అయిపోవాలి అని అనుకుంటాం కదా బలంగా. మనం ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు దేవుడు హెల్ప్ చేయని అనుకుంటాం కదా. సో అది కూడా అనుకున్నది అనమాట. ఇప్పుడు సృష్టి ఎలా సపోర్ట్ చేసిందో చూడండి. తన దృష్టికి సృష్టి ఎలా సపోర్ట్ చేసిందంటే అది రెడీ డెలివరీ అవుతుంది, వచ్చేది ఇంకా రెడీ, ఇంకా బాణం. ఇల్లుగడ ఎలా అంటాడంటే వదిలితే ఇంత ఏది మిస్ అవ్వడండి. అలాంటిది రెడీగా వదిలే టైంకి అనుకుంది కదా హ్యాపీగా డెలివరీ చేయాలని. అయితే ఇది బలంగా అనుకున్నది, విశ్వానికి ఒక మెసేజ్ పంపించింది, నేను ఎలాగైనా డెలివరీ అయిపోలే అని చెప్పేసి. అప్పుడు ఏమైందంటే ఆ టైంలో విశ్వం ఏం చేసిందంటే ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మార్చేసింది. మబ్బులు ఎండగుండే టైం ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎండగుండి టక్కన మబ్బులుగా మారిపోయింది. మబ్బులు ఫుల్గా వేసేసి కరెక్ట్గా ఇంకా వదిలేసాడు, 1 second వదిలేస్తున్నాడు. వదిలే టైం కరెక్ట్గా ఇలా వదిలే టైంకి కరెక్ట్గా విశ్వం ఏం చేసిందంటే ఆ మబ్బు నుంచి ఒక మెరుపు వచ్చి, ఆ మెరుపు వచ్చి కంట్లో పడింది. కంట్లో పడగానే ఇలా వదిలేసి ఒక్కసారి సైడ్ అయిపోయింది అనమాట. బాణం అలా పైకి వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళాల్సింది కొంచెం పైకి వెళ్ళిపోయి. అదే టైంలో పులి పైకి వెళ్ళింది, దీని మీదకి ఎగిరింది. ఈ బాణం ఎక్కడ గుచ్చుకుందండి? పులి నోట్లో గుచ్చుకుంది అనమాట. చూసారా? అంటే అది డెలివరీ చేసేసింది. ఇంకా అతను డెలివరీ అయిపోయింది కదా, మరి ఇంకా దాన్ని మళ్ళీ కొట్టలేదు అనమాట అతను. సో అంటే దృష్టి సరిగ్గా ఉంటే సృష్టి కూడా సపోర్ట్ చేసిన బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో అయితే ఇంకొక ఇక్కడ చూడండి, మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడండి, కానీ మనం ఎంతసేపు మన ఫోకస్ ఎలా ఉంటుందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏది లేదో అదే ఫోకస్ పెడుతుంటుంటారు. ఇక్కడ ఈ పర్సన్స్ ఇద్దరు చూడండి ఒకే బస్సులో వెళ్తున్నారు,
అటుపక్క అంతా కూడా మంచి వాతావరణం, మొక్కలు, గ్రీన్ సేర్ చూస్తున్నాడు. అక్కడ ఆ పర్సన్ కూర్చుని బాధపడుతున్నాడు కొండలను చూసుకుని ఏట్రా అని. అంటే మీ ఫోకస్ మారాలంటే ప్లేస్ మారాలండి. ప్లేస్ మారితే ఫోకస్ పెరిగిపోతుంది, మారిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తుందండి, పవర్ ఆఫ్ ప్లేస్. మీ మైండ్ ఎప్పుడైనా, ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నామండి, మనం డిస్కస్ చేసాం. సో మీ మూడ్ మారాలంటే నేచర్లోకి వెళ్ళండి, ప్లేస్ మార్చుకోండి. అందుకే చూడండి, ఎవరైనా ఎక్కడైనా చనిపోతే ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో వాళ్ళని ప్లేస్ మార్చేయండి, ఇక్కడ ఉంటే అన్ని మెమరీస్ అలా గుర్తొస్తుంటూ ఉంటారు. సో ప్లేస్ బట్టి కూడా మన ఫోకస్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూస్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ కారు ఉందండి. చాలామంది ఫోకస్ ఎలా ఉంటుందంటే, ఇలా ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆ కారులో డ్రైవర్ ఉన్నాడు, ఓనర్ ఉన్నారు. ఇక్కడ పక్కన ఇద్దరు ఉన్నారు కదా, ముందోడు ఏమనుకుంటాడంటే ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడో చూడండి. అబ్బా కారు భలే ఉందిరా, ఏముంది తెలుసా, అంత కోటీశ్వడికి కార్ డ్రైవర్ అయితే భలే ఉంటుంది కదా అని ఫస్ట్ వాడు అనుకుంటున్నాడు. రెండోడు ఎక్కడ ఫోకస్ పెడుతున్నాడు, నేనే ఓనర్ అయితే ఎలా ఉంటుంది లైఫ్, సూపర్ అని. వెనకున్నోడేమో ఓనర్ మీద ఫోకస్ చేస్తున్నాడు, ముందున్నోడేమో అక్కడ డ్రైవర్ అయితే సూపర్ కదా మన లైఫ్, ఇంక తిరగలేదు మనకి అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే అక్కడ ఒకటే ఆబ్జెక్ట్, ఫోకస్ మాత్రం వేరువేరుగా ఉంది. మనం కూడా మన ఫోకస్ ఎక్కడ ఉంది, అబండెన్స్ మీద ఉందా, ల్యాక్ మీద ఉందా అని మనం తెలుసుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలుసు, వెరీ ఫేమస్ పీపుల్. సో సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లే, వీళ్ళిద్దరూ మనకి గ్రౌండ్ లెవెల్లో, అంటే చిన్నప్పుడే వీళ్ళందరూ కూడా అండర్ 14లోనే రికార్డ్స్ క్రియేట్ చేశారు, 300+ రన్స్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ ఏమైంది, ఒక పర్సన్ ఏమో డ్రీమ్స్ మీద ఫోకస్ పెడితే ఇంకొక పర్సన్ డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ టెండూల్కర్ కన్నా అద్భుతంగా ఆడేవాడు వినోద్ కాంబ్లే. ఇప్పుడు ఏమైంది చూడండి, కాంబ్లీ పరిస్థితి ఏమైపోయింది, కాంబ్లీ దేన పరిస్థితికి కారణాలు ఏంటి, ఈరోజు రీసెర్చ్ ఏం చెప్తుంది చూడండి. అంటే ఐ నీడ్ క్రికెట్, వినోద్ కాంబ్లే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అతను ఏంటి, ఐ నీడ్ క్రికెట్ రిలేటెడ్ వర్క్, నాకు ఒక వర్క్ కావాలి, దేనికి, క్రికెట్ రిలేటెడ్గా. మై ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ వెరీ వీక్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ మై ఫ్యామిలీ. సో చూడండి, మై ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 30,000 పెన్షన్, 30,000. ఇద్దరు ఒక లెవెల్ అద్భుతంగా ఆడిన పర్సన్స్ ఇండియా లెవెల్కి వచ్చారు, ఆడారు, అక్కడ కూడా సూపర్గా ఆడారు ఇండియా లెవెల్లో. మరి ఒక పర్సన్ ఏమో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయాడు, సచిన్ టెండూల్కర్. ఈ పర్సన్ ఏమో ఎందుకు వెళ్ళిపోయారంటే, వినోద్ కాంబ్లే అతను ఏం చేశారంటే, కరెక్ట్గా మంచి లెవెల్కి వెళ్ళినప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోయారు, పబ్స్ అని, ఎంజాయ్మెంట్స్ అని. టెండూల్కర్ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వలే, ఎప్పుడు ఫోకస్ ఎక్కడ పెట్టాడు, తన లక్ష్యం మీద ఫోకస్ పెట్టాడు. ఇతను ఏమైపోయాడు, డిస్ట్రాక్ట్ అయిపోయాడు. సో అందువల్ల చూడండి, రీసెంట్గా మహారాష్ట్ర బిజినెస్ మ్యాన్ ఆఫర్స్ వినోద్ కాంబ్లే INR 1 lakh per month, అంటే ₹1,00,000 జాబ్ ఆఫర్ చేస్తున్నారండి. మరి టెండూల్కర్ ఎక్కడున్నారు, ఈరోజు వినోద్ కాంబ్లే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, సూపర్ ప్లేయర్స్. సో ఒకళ్ళేమో ఫోకస్ ఎక్కడ పెట్టారు, డ్రీమ్స్ మీద పెడితే ఒకళ్ళు డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోయారు. సో నేను అందుకే చెప్తానండి, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఫోకస్ చేసి ఒకసారి ఒక లక్ష్యాన్ని రీచ్ అయిన తర్వాత డోంట్ రిలాక్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి క్లైమాక్స్. ఒక్కసారి ఒక స్టేజ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యామా, క్లైమాక్స్. ఈరోజు పెద్ద పెద్ద టాప్ సెలబ్రిటీస్ చూడండి, రిలాక్స్ అయిపోయారు కాబట్టి క్లైమాక్స్ అయిపోయారు. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే, ఫైనల్గా ఫోకస్ అంటే చూడండి, ఫోకస్ అంటే సైకాలజీలో కూడా చెప్తారు, ఫాలో 1 course until సక్సెస్ఫుల్. మీ లక్ష్యాన్ని చేరే వరకు ఫోకస్ డైవర్ట్ అవ్వకండి. దృష్టి బాగుంటే సృష్టి కూడా సపోర్ట్ చేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకునే లక్ష్యాలు రీచ్ అవుతారు. సో నమ్మండి, ఫోకస్ డైవర్ట్ అవ్వకండి, డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళకండి, డ్రీమ్స్ మీద ఫోకస్ పెట్టండి. సో ఈ విధంగా చేయగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని రీచ్ అవుతారు. మీరు చెప్పిన ఫోకస్ స్టోరీ నాకు బాగా నచ్చింది. అంటే సృష్టి మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి అనే దానికి మీరు ఇందాక చెప్పినటువంటి జింక్ స్టోరీ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరి లైఫ్లో మన జీవితం జింక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియకుండా మన సబ్కాన్షియస్లో ఎప్పుడో రికార్డ్ అయినటువంటి ఒక మెమరీ తెలియకుండానే మనకు యూనివర్స్ నుంచి సపోర్ట్ ఇస్తుంది. అది ప్రతి ఒక్కరు ఫేస్ చేసింది, మనకు తెలియకుండానే అది జరుగుతుంది. ఎలా అంటే కొంతమంది బలంగా అనుకుంటారు, కొంతమంది ఏమో తెలియకపోయినా సరే అప్పుడెప్పుడో అనుకుని ఉంటారు, ఆ టైంలోనే సపోర్ట్ అయ్యేలా ఉంటుంది. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. మీరు అన్న దాని ప్రకారం బిలీఫ్ సిస్టమ్ బట్టి, ఫోకస్ని బట్టి ఏదైనా సరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మన ఫోకస్ మార్చుకుంటే లైఫ్ మారిపోతుంది. చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. ఇప్పుడు ఏముంటుందంటే, చాలా మంది ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కోసారి మనం ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటుంటాం. నేను ఇంతకు ముందు చెప్పాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అనాలిసిస్ చేయకపోతే టూ మచ్ అనాలిసిస్ ఇస్తే పారాలిసిస్ వస్తుంది. మరి ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్తో పాటు ఒక న్యూరో ఎక్సర్సైజ్ ఉందండి, ఫాస్ట్గా మనం ఎలా ఫోకస్ చేయాలనేది. ఐ విల్ టెల్ యూ, దెర్ ఇస్ ఎక్సర్సైజ్ కాల్డ్, ఇది మీకు ఎక్కడైనా కూడా బయట దొరుకుతుంది. సో ఇదేంటంటే ఒక న్యూరో మైండ్ గేమ్ అండి, ఫోకస్ పెంచుకోవడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, మీరు ఇంట్లో ఇలాంటి దాన్ని కూర్చొని ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి. ఒక 2 minutes, రోజు ఒక 2 minutes ఇలా కూర్చొని మీరు ఏం చేయాలంటే, మీ ఫోకస్ పెరగడానికి మీ ఇంట్లో మీ పిల్లల చేత కూడా ఈ గేమ్ ఆడించవచ్చు. సో ఏం చేయాలంటే, ఇలాగ తీసుకుని ఇలాగా దీంట్లో పడేలాగా
చూడండి పడలేదు, మళ్ళీ అప్పుడు మన ఫోకస్ ఏమవుతుంది, పట్టుదల పెరుగుతుంది. పడలేదు, మళ్ళీ ఏం చేయాలి, కమాన్, చూసారా ఫోకస్ పెరిగింది. అంటే ఫస్ట్ టైం మనం ఫోకస్ పెట్టాం. ఇలాంటి గేమ్ ఆడితే ఇది ఒక న్యూరో సైన్స్ గేమ్ అండి. ఇలాంటి గేమ్లో మనకి ఈ విధంగా చేస్తే మన ఫోకస్ కూడా పెరుగుతుందండి, మీకు వేరే థాట్స్ రావు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు ఇంప్రూవ్ అవర్ ఫోకస్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సార్.